ఇక అన్ని శివాలయాలు వేరు, ఈ శివాలయం వేరు. అన్ని చోట్ల ఉండే ఆ భోలాకుండు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకతతో ఉంటాడు. ఎక్కడి ప్రాధాన్యతను కాదనడానికి ఉండదు. ఎక్కడ చూసినా అంతా తానే అన్నట్టుగా ఆవరించుకొని ఉంది శివతత్వం. తెలంగాణలో ఓ శివాలయం కూడా అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. దేశంలోనే రెండో పాదరస ఆలయంగా ప్రాశస్త్యం పొందింది. శ్రీ రసలింగేశ్వర దేవాలయం దేశంలోనే అతిపెద్ద పాదరస శివలింగంగా పేరుగాంచింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అంక్సాపూర్లో ఈ ఆలయం ఉంది. 109 పాదరస శివలింగాలతో పాటు దేశంలోనే ఎత్తైన పాదరస శివలింగం ఏర్పాటు చేయడం ఈ ఆలయం ప్రత్యేకత. శివలింగ ఆరాధన ఎంత శ్రేష్టమైనది, అందులోనూ రకరకాల ద్రవ్యాలతో చేసిన శివలింగాలను ఆరాధించడంతో వేరువేరు ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతుంది. చందనలింగాన్ని పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుందట. రాజ్యం పదవి కావాలనుకునే వాళ్ళు పుష్పలింగాన్ని పూజించాలట. ఆరోగ్యానికి కావాలనుకునే వారు సీతాఖండ లింగాన్ని పూజించాలట. ఇలా రకరకాల లింగాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరసంతో చేసిన లింగారాధన ప్రాశస్త్యాన్ని కూడా శివపురాణంలో చెప్పారు. పాదరసాన్ని రసం, పారాదము అని కూడా పిలుస్తారు. పాదరసంతో చేసిన ఈ పారాద లింగాన్ని పూజించడం వల్ల సకల సంపదలు వస్తాయని ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పాదరస లింగాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. ఈ కోవకి చెందినదే నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అంక్సాపూర్లోని పారాదేశ్వర లింగం. 1978లో ఈ పాదరస శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అంక్సాపూర్కి చెందిన విఠల్ మహారాజు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక సేవలు ఆయన తరించారు. తన వ్యవసాయ క్షేత్రంలో శ్రీ దత్తాశ్రమాన్ని స్థాపించి భక్తులకు జ్ఞాన బోధ చేస్తూ ఉన్న విఠల్ మహారాజ్ వారణాసిలోని కాశీకి వెళ్లి అక్కడ ధ్యానం, మౌన దీక్ష నిర్వహించేవారట. అలా 2003కు ముందు 41 రోజుల మౌన దీక్షకు ఉపక్రమించిన ఆయనకు పాదరస లింగాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పం కలిగింది. శ్రీ రసలింగేశ్వర దేవాలయంతో పాటు శ్రీ క్షేత్ర దత్తాశ్రమను కూడా ఏర్పాటు చేశాడు విఠల్ మహారాజు. అందులో దత్తాత్రేయుడితో పాటు అమ్మవారు, కాలభైరవుడికి ఆలయాలు ఉన్నాయి. 108 మెట్లపైన శివాలయం, నిరంతరం వెలిగే ధుని, యజ్ఞవాటిక, గోశాల, నవగ్రహాలను ఏర్పాటు చేయించారు. అయితే 511 కిలోల పాదరస లింగంతో పాటు కిలో బరువుతో ఉన్నటువంటి మరో 108 శివలింగాలను పాదరసంతోనే చేయించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం విశేషం. 2004 ఏప్రిల్లో జగద్గురు శంకరాచార్య, పుష్పగిరి శంకరాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగిందని ఆలయ పండితులు చెబుతున్నారు. దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల క్రితమే ఇక్కడ చాలా విశేషమైనటువంటి సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం చేత సమస్త చాలా అశేష జనవాహినికైనటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలు నశించడమే కాకుండా, సంతానం లేని వారికి సంతానం అవడమే కాకుండా సమస్త రోగాలన్నీ కూడా నశించేటువంటి ఇక్కడ శక్తి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి ఉందని చెప్పడంతో పాటు ఇక్కడ చాలా విశేషమైనటువంటి మర్రి చెట్టు ఉండడం జరుగుతుంది. అలాగే రావి చెట్టు కూడా ఉండడం జరుగుతుంది. మరి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. శివాలయాల్లో ఎక్కడైనా పాలరాతితో లేదా నల్లరాయిని చెక్కి లింగాన్ని ప్రతిష్ఠించడం సాంప్రదాయం. కానీ అన్నింటికన్నా భిన్నమైన పాదరసంతో లింగాన్ని ప్రతిష్ఠించడం దేశంలో 2 చోట్లనే జరిగింది. ఒకటి పుణ్యక్షేత్రమైన హరిద్వార్లో, మరొకటి వేల్పూర్ మండలం అంక్సాపూర్లో నెలకొని ఉంది. జరజర జారిపోయే పాదరసంను ఒడిసి పట్టడం అంటే రసశాస్త్రంపై పూర్తిగా పట్టు ఉన్న వారికే సాధ్యం. అలాంటి పాదరసంతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠించడం ఎంతో గొప్ప విషయం. 101 కిలోల పాదరసంతో అయితే హరిద్వార్లో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పర్భణిలో 51 కిలోల పారద లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ రెండే దేశంలో అతిపెద్ద పాదరస లింగాలు. కానీ నిజామాబాద్లో ఉన్న లింగం ఈ రెండింటికంటే పెద్దది. 511 కిలోల పాదరస లింగాన్ని విఠల్ మహారాజు ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. పాదరస లింగాన్ని దర్శించుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సౌకర్యాలను ఆశ్రమ నిర్వాహకులు కల్పిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక రోజులలో శివభక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన పాదరస లింగం దేశంలోనే 2వది కావడం గర్వకారణంగా చెబుతున్నారు. నదిన 41 రోజు మౌన దీక్షలు అక్కడ దీక్ష చేశారు. మళ్ళీ తర్వాత కాశీలో 41 రోజు మౌన దీక్షలు ఉండగా వారికి అక్కడ కాశీలో పాదరస లింగాన్ని ఆశ్రమంలో ప్రతిష్ఠించాలని సంకల్పం వచ్చింది.
ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంలో రోజు పంచామృతంతో రుద్రాభిషేకం నిర్వహిస్తుంటారు. తెలంగాణలో ఇంతటి మహిమాన్విత శివలింగం ఉండటం నిజంగా గొప్ప విషయం. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఒక్క శివరాత్రి పర్వదినాన్నే కాకుండా దత్తత జయంతి, గురు పౌర్ణమి, దసరా నవరాత్రులు, హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.